హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన టాలీవుడ్లో టాలెంట్తో దూసుకొచ్చే హీరోలు కొంతమంది అయితే వారసత్వంతో ముందే రిజర్వ్ చేసుకున్న హీరోలు కొంతమంది. అయితే ఫైనల్గా వాళ్ళని స్టార్లుగా నిలబెట్టేది మాత్రం సినిమా విజయం అని చెప్పాలి. ఆ విషయం పక్కన పెడితే త్వరలో వెండి తెరపై అడుగు పెట్టబోతున్న స్టార్స్ ఎవరు మరియు వారి కులం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా మాత్రమే చూడండి. దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ పెట్టవద్దని మా మనవి. రీసెంట్గా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న నందమూరి వారసుడు నందమూరి చైతన్య కృష్ణ రీసెంట్గా బ్రీత్ అనే థ్రిల్లర్ మూవీతో ఇతను వెండి తెరపైకి వచ్చి ముందు ఆపై ముందు నేనేంటో చూపిస్తానంటూ సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్ మనవడు నందమూరి జయకృష్ణ కుమారుడు ఈ చైతన్య కృష్ణ సినిమాల్లోకి రావడం కాస్త లేట్ అయింది, కానీ నేనేంటో చూపిస్తా, నా బ్లడ్లోనే యాక్టింగ్ ఉందంటూ ఇతను చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కానీ చూస్తుంటే తప్పకుండా ముందు ఆపై ముందు ఈయన మూవీస్ చూడాల్సిందే. ఈ చైతన్య కృష్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక మరో హీరో రీసెంట్గా సినీ రంగ ప్రవేశం చేసిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఇప్పుడే హీరో ఎందుకు అంటూ ఉండడం వల్లనేమో ఫుల్ ఫెడ్జ్డ్గా మూవీస్లోకి రావడం లేదు. చిన్న సినిమాల్లో తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు. త్వరలో కమర్షియల్ హీరోగా యంగ్ జనరేషన్కి కాంపిటీటర్గా మారే అవకాశం లేకపోలేదు. మరి ఆకాష్ పూరి తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కానీ ఒక్క సినిమా కానీ చేస్తే అప్పుడు ఇతని రేంజ్ పెరుగుతుందేమో చూడాలి. ఇతను వెలమ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీరితో ఎవరితో ఒకరితో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న నటుడు పిచ్చకుట్టుడు సుధాకర్ కొడుకు మైకేల్ బెన్నీ. తండ్రి కమెడియన్గా ఎంతో గుర్తింపు పొందగా అనారోగ్యం కారణంగా సుధాకర్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అయితే తన వారసుడిగా తన తనయుడిని సినిమాల్లోకి తీసుకొస్తానని చెబుతూ ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా త్వరలో చిరంజీవిని కూడా కలుస్తానని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి సుధాకర్ గారికి ఇండస్ట్రీలో పలువురు వ్యక్తులతో సంబంధాల రీత్యా బెన్నీ కూడా నటుడిగా ఎదిగే వీలు ఖచ్చితంగా ఉందనిపిస్తుంది. మరి మైకేల్ బెన్నీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఇదే కోవలో రాబోతున్న మరో హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ప్రస్తుతం నటన, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ అతి త్వరలో ఒక పెద్ద దర్శకుడితో చాలా గ్రాండ్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ రేంజ్ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది కాబట్టి కొడుకు ఎంట్రీ ఇచ్చేందుకు సరైన సమయం ఇదే అనిపిస్తుంది. మోక్షజ్ఞ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా ఇతను తన తాత ఎన్టీఆర్, అన్న జూనియర్ ఎన్టీఆర్, తండ్రి బాలకృష్ణ మాదిరిగా ఇండస్ట్రీలో మరిన్ని హైట్స్కి చేరుకునే అవకాశం ఉంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా తన కుమారుడిని హీరోగా పరిచయం చేసే వీలు లేకపోలేదు. ఖచ్చితంగా మహదన్ హీరోగా సరైన దర్శకుడి ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయం. ఆ మధ్య రవితేజ కంబ్యాక్ ఫిల్మ్ రాజా ది గ్రేట్లో కొద్ది నిమిషాల పాటు మహదన్ కనిపించిన తీరుగాని చూస్తే నటుడు కావటానికి అన్ని ఫీచర్స్ ఇతను బాగానే సంపాదిస్తున్నాడే అనిపిస్తుంది. ఇటు రవితేజ కూడా కుమారుడిని హీరో చేయాలని తలంపుతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ జూనియర్ మాస్ మహారాజా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక ఆ తర్వాత హీరో రాజశేఖర్ వారసులను కూడా ఇక్కడ చెప్పుకోవాలి. రాజశేఖర్కి కొడుకులు లేకున్నా కూతుర్లనే ఫిరంగుల్లా తయారు చేసి చిత్రసీమ వైపు పంపారు కాబట్టి వారే ముందు స్టార్ హీరోయిన్లు అయ్యే వీలుంది. చిన్న కూతురు శివాత్మిక ఆ మధ్య దొరసాని చిత్రంలో నటించగా ఫుల్ ఫెడ్జ్గా కమర్షియల్ హీరోయిన్గా కూడా ఇంకా మారలేదు. త్వరలో ఓ స్టార్ హీరో సరసన నటించబోతున్నట్లు తెలుస్తుంది. మరి వీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక త్వరలో విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ కూడా ఆ అర్జునుడు బాణంలా వేగంగా టాలీవుడ్లోకి వచ్చే వీలుంది. ఇప్పటి వరకు 1-6 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అర్జున్ హీరోగా మారే వీలు ఉండటంతో తండ్రి వెంకటేష్ తన కుమారుడికి ఇప్పటి నుండే యాక్టింగ్లో మెలకువలు నేర్పిస్తున్నట్లు సమాచారం. వీరిది కమ్మ సామాజిక వర్గం. ఇక దగ్గుపాటి వంశానికి చెందిన మరో నటుడు కూడా తెరపైకి రావడం జరిగింది. అతనే రాణా దగ్గుపాటి తమ్ముడు అభిరామ్ దగ్గుపాటి. ఆ మధ్య శ్రీరెడ్డి ఇష్యూ వలన ఇతని ఎంట్రీ కాస్త లేట్ అయ్యిందే, కానీ లేదంటే ఈపాటికే హీరోగా ఒక 4-5 సినిమాలు చేసి ఉండేవాడు. రీసెంట్గా అహింస మూవీతో సైలెంట్గా ఎంట్రీ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే అతి త్వరలో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చే వీలుంది. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో నటుడు యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల. వీరిది కమ్మ సామాజిక వర్గం. బబుల్ గమ్ సినిమాతో వెండి తెరపై అడుగు వేసిన ఈ నటుడు త్వరలో తన మదర్ సుమ లాగే ఆడియన్స్ వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు. ఇక
ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన హీరో శ్రీహరి గారి ఇద్దరు తనయులు కూడా ముందు సినిమాలే ప్రపంచంగా చేసుకునే వీలు లేకపోలేదు. వీరిలో ఒక అబ్బాయి రీసెంట్గా ఒక సినిమాతో పలకరించినా అది అంత ఆదరణ పొందలేకపోయింది. అయితే కథే బలంగా ఎంచుకొని త్వరలో మరిన్ని సినిమాల్లో ఛాన్సులు కొట్టేయాలని, తండ్రి పేరు నిలబెట్టాలని వీరు భావిస్తున్నారు. ఇక బెల్లంకొండ సురేష్ చిన్నతనయుడు గణేష్ బాబు కూడా హీరోగా సరైన బ్రేక్ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. తెరపై ఓకే అనిపించుకునే మార్కులతో ఆ మధ్య మూవీ చేసిన ఇతను తన అన్నలాగా తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని అయితే ప్రయత్నిస్తున్నాడు. వీరిది కమ్మ సామాజిక వర్గం. ఇక ఒకప్పటి హీరో శివాజీ ప్రస్తుతం సినిమాలు అవకాశాలు తగ్గిపోగా త్వరలో తన వారసుడిగా చిన్న కుమారుడిని సినిమాల్లోకి దింపి ఒక ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తుంది. శివాజీకి మొత్తంగా 2 కుమారులు. రీసెంట్గా శివాజీ బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి వీరిది కమ్మ సామాజిక వర్గం. ఇక ఈ లిస్టులో తర్వాత చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా గురించి. ఇతను కూడా తండ్రి వారసత్వంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నట్లే కనిపిస్తుంది. ఆ కోవలోనే మార్షల్ ఆర్ట్స్లోనూ యాక్టింగ్లోనూ శిక్షణ తీసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇతని కేరింగ్ మొత్తం తల్లి రేణు దేశాయ్ తీసుకుంటూ ఉండగా సినిమాల్లోకి రావడానికి పూర్తి సన్నద్ధమైన తరువాత మాత్రం స్వయాన పవన్ కళ్యాణే ఆ బాధ్యతలు తీసుకొని తండ్రిగా తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నించే వీలుంది. అఖీరా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక హీరోగా ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చిన మరో నటుడు గల్లా అశోక్. ఇతను స్వయాన మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి మేనలుడు కాగా మహేష్ బాబు ఫ్యామిలీ నుండి అతని కుమారుడు గౌతమ్ కూడా టాలీవుడ్లో స్టార్ హీరోగా చక్రం తిప్పే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం గౌతమ్ స్టడీస్ నిమిత్తం ఫారెన్లో ఉండగా రీసెంట్గా మహేష్ కుమార్తె సితారా ఆల్బమ్ సాంగ్తో చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈ కోవలోనే మహేష్ వారసులు అంటూ తెగ హడావుడి కూడా జరిగింది. అయితే ప్రస్తుతం గౌతమ్ ఏజ్ తక్కువే కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పడితే సూపర్ స్టార్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ అందే వీలుంది. మరి వీరిది కమ్మ సామాజిక వర్గం. ఇక ఈ కోవలో చెప్పుకోవలసిన మరో నటుడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. ఇతను కూడా హీరోగా సరైన ఛాన్సులు రావాలని ప్రయత్నిస్తూ ఫుల్ టైం నటుడుగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతానికి స్టడీస్ కంప్లీట్ చేసి యాక్టింగ్లో శిక్షణ తీసుకుని ఉన్నాడు. 1-6 చిత్రాలు రీసెంట్గా చేయడం జరిగింది. మరి సరైన హిట్ పడితే తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి హీరోగా దూసుకుపోయే ఛాన్స్ ఉంది. వీరిది కూడా కమ్మ సామాజిక వర్గమే. అలాగే బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఒకరికంటే ఒకరు అతి అన్నట్లుగా ఈ మధ్య విపరీతంగా ట్రోల్స్కి గురైన వీరు నటనలో మాత్రం ఏమాత్రం తీసిపోరు. చంద్రహాస్ స్టంట్స్లోనూ డ్యాన్స్లోనూ మంచి ప్రావీణ్యం పొందినట్లు కనిపిస్తున్నాడు. ఒక హీరోగా త్వరలో మన ముందుకు వచ్చేయటం ఖాయం అని కూడా తెలుస్తుంది. వీరిది కూడా కమ్మ సామాజిక వర్గమే. ఇక కమెడియన్గా ప్రేమ ఖైదీ మూవీతో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే విశేషంగా గుర్తింపు పొందిన ఐరన్ లెగ్ శాస్త్రి ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఈయన తనయుడు ప్రసాద్ మాత్రం తన తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇతను కొన్ని వెబ్ సిరీస్లోనూ ప్లాన్ చేసి ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.